యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుడి వాక్యము మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనంను చూసుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆయన వారిని ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పారు. వారు ఏం చేశారు? వారు జనులను పంపివేసి ఆయనను యేసుక్రీస్తును ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయేది. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఏరా అందరు వెళ్తున్నారు. ఎల్లగా సముద్రంలో యేసుక్రీస్తు ఉన్న ఆ చిన్న దోణిలోనే పెద్ద తుఫాను రేగి దోణి రింపబడింది. దోణి అంతా నిండిపోయింది. ఈ దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అవరమున్న తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఆయన సాయంకాలం అయినప్పుడు మనం అద్దరికి పోదామని శిష్యులకు సెలవిచ్చినప్పుడు వారు అంటున్నారు, వారు జనములందరిని అక్కడి నుంచి పంపివేసి ఆయనను ఉన్న పాటున తీసుకొని అద్దరికి వెళ్ళాలి కదా, ఉన్న పాటున తీసుకొని చిన్న దొనలు వెళ్ళారు. ఆయనను ఇంకా మరికొన్ని దొనలు వెంబడిస్తుండగా అందరూ వెళ్తూ ఉండగా పెద్ద తుఫాను వచ్చి అలల చేత కొట్టబడి ఆయన ఉన్న దోణిని మాత్రమే అలల చేత కొట్టబడ్డాయి. ఆయన ఉన్న దోణిని మాత్రమే అలల చేత రింపబడ్డది. కాబట్టి ఇంకా మిగతా ఉన్న దోణిలలోకి రాలేవు. వారు వచ్చి నశించిపోతున్నాము ప్రభువా, మమ్మల్ని నీకు చింత లేదా అన్నప్పుడు దేవుడు లేచాడు, గాలిని గద్దించాడు, సముద్రంను నిమ్మలపరిచాడు. దేవుడు శక్తి చేత, ఆయన కృప చేత. ఆయన ఇదంతా ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు శరీరధారి భూమి మీద ఉన్నప్పుడు జరిగింది. శరీరధారిగా యేసుక్రీస్తు భూమి మీద ఉండి అనేక స్థలాలను ఆయన సంచరించి ఉన్నాడు. ఆయన సంచరించిన 5 దినాలలో ఆయన ధోనిలోని తుఫాను అనుభవించాడు. ఆయన జీవితంలో శ్రమను అనుభవించాడు, బాధను అనుభవించాడు, నిందను అనుభవించాడు, హింసను అనుభవించాడు. మరికొన్ని ధోనులు ఆయన వెంబడించాయి, కానీ అందులోకి తుఫాను రాలేదు. తుఫాను ఆయన ధోనులను మాత్రమే తుఫాను ఉంది. కాబట్టి ఆయన ఉన్న మన జీవితాలలో కూడా ఏ దశ నుండైనా మన మీద ఎన్నో రకాల ఇబ్బందులు పడతాయి, హింసలు పడతాయి, రోగము, వ్యాధి, ఆర్థిక ఇబ్బందులు అనేకములు పడతాయి. ఇవన్నీ ఎందుకు పడతాయి, ఎందుకు వస్తాయంటే మన జీవితాలలో యేసుక్రీస్తు ఉన్నాడు. లోకమనే సముద్రములో మనం ఉన్నాం. ఆ సముద్రములో మనకు ఒక దోణి ఉంది. ఆ దోణిలోకి మనం యేసుక్రీస్తుని చేర్చుకున్నాం. యేసుక్రీస్తుని చేర్చుకున్న మన దోణిలో చిన్న దోణిలోనే భూలోకం అనే ఈ పెద్ద సంద్రంలో ఉన్న అవమానాలు, నిందలు, వేదనలు, కరువులు, కష్టాలు, తరుముడు, తిరుగుబాటు, అనేక విధాలైన శ్రమలని అలల చేత మనమును కొట్టబడుతున్నాం. ఎందుకంటే ఆయన శరీరధారి ఉన్న దినాలలో ఆయన ఉన్న దోణిలోకి తుఫాను వచ్చింది. ఆయనను అనేకమైన దోణిలు వెంబడించాయి, కానీ ఆ దోణిలలో తుఫాను లేదు. ఆయన ఉన్న దోణిలో మాత్రమే తుఫాను ఉంది. వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. అంటే మన జీవితాలలో కూడా దేవుడు ఉన్న ఈ దోణిలో, ఈ జీవితాలలోనే శ్రమలు, కష్టాలు ఉన్నాయి. కానీ ఇవి నీకు నాకు వచ్చినది ఎందుకొరకు? మనము విశ్వాసం అనే డాలును పట్టుకొని విశ్వాసంలో రాటు తేలిపోతున్నాం, బలపరచబడుతున్నాం. విశ్వాసంలో మనము ఎలా ఆరితేరుతున్నాం? ఎందుకంటే మన లోపల ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పగాడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి మనల్ని ఏ స్థితి నుంచి ఆయన తప్పించుటకు ఆయన సమర్థుడు, శక్తిమంతుడు అని మన జీవితంలో ఉన్న దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి ఆయనను చూసి ధైర్యపడాలి మనము. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ఉన్న దోణిలోకి శ్రమ వచ్చింది అంటే యేసుక్రీస్తు నాతోని మా కుటుంబంలో ఉన్నాడు కాబట్టి మాకు ఇంతటి శ్రమలు ఉన్నాయని మనం ఆనందపడాలి. ఎందుకంటే ఎవరున్నారని? యేసుక్రీస్తుల వారు మనతో ఉన్నారని ఆనందపడాలి. సుఖ సంతోషాలు మన జీవితాలు జీవించవచ్చు, ఆనందకరమైన జీవితాలు జీవించవచ్చు, బంధు బలగముల చేత, అధికార బలము చేత మనం జీవించవచ్చు. కానీ అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడా? యేసుక్రీస్తు లేని సుఖ సంతోషం మనకెందుకు? యేసుక్రీస్తు ఉన్న దుఃఖమైనను సరే అది ఆనందకరమై ఉంటుంది. ఎందుకంటే ఆయనలోనే ఆనందం ఉంది, ఆయనలోనే నిత్య జీవం ఉంది, ఆయనలోనే మహిమైశ్వర్యం ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన మనకు ఎందుకు వచ్చాయి ఈ శ్రమలు అన్నట్టు? ఆయన మన దోణిలో ఉన్నాడు కాబట్టి మనకు వచ్చాయి. మన సద్భక్తి ఈ తుఫానుకు కారణం.
ఎందుకంటే మన భక్తి ఏ విధంగా దేవుడిలో ఉంది, బలమైన భక్తి దేవుడిలో ఉంది కాబట్టే ఈ తుఫాను ఈ శ్రమలకు కారణమవుతుంది తెలుస్తుంది. అదే మొదటి తిమోతిలో కొన్ని మాటలు చూసుకుందామా? మొదటి తిమోతిలో కొన్ని మాటలు చూసుకుందాం. రెండవ తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం మాత్రమే చూసుకుందాం. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షములు, బింకములాడవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, ఇటువంటి వారందరూ ఉన్నారు స్వార్థప్రియులు. కాబట్టి హింసకు ఖచ్చితంగా మనం ఏ విధము చేతనన్నా మనము గురైతాం అన్నట్లు. అదేవిధంగా ఆయన ధోనిలో ప్రశాంతంగా ఉన్న తుఫానులో అనుభవించలేవు. అంటే జాగ్రత్తగా గమనించాలి. ఆయన లేని ధోనిలు ప్రశాంతంగా ఉన్నాయి కానీ తుఫానులు అనుభవించలేవు. అంటే ఆ యేసుక్రీస్తు ఎవరి జీవితాలలో అయితే లేరో ఆ జీవితాలు తుఫానులు అనుభవించలేవు, అంటే శ్రమలు అనుభవించలేవు. యేసుక్రీస్తు అక్కడ లేడు కాబట్టి వారు శ్రమలను అనుభవించలేరు. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ ధోనిలో ఉన్నారు కాబట్టి ఈ ధోని శ్రమ అనుభవించింది. ఆ ధోనిలో లేరు కాబట్టి ఆ ధోని శ్రమ అనుభవించలేదు, అనుభవించలేదు. మన శ్రమ నింద ఆయనతో కూడా ఉన్న మన భక్తి సమున్నత స్థితిలో ఉంది అనటానికి ఒక సంకేతము అని లోతైన మర్మము. ఎలా? మన భక్తి దేవునితో ఉంది అనడానికి ఒక బలమైన కారణం ఏంటి అంటే మనకు వచ్చే శ్రమ, మన ధోనిలో ఉన్న శ్రమ. యోసేపును శ్రమ పెట్టారు అన్నలు, దావీదును కల్దీయుల అధికారులు శ్రమ పెట్టారు, దానియేలును శ్రమ పెట్టారు. మనము యోసేపును అన్నలు శ్రమ పెట్టారు, దావీదును సౌలు శ్రమ పెట్టారు, కల్దీయుల అధికారులు దానియేలును శ్రమ పెట్టారు. శ్రమలు అనుభవించిన స్థానంలో ఉండి ఆయన లేకుండా సుఖ సంతోషాలు వారు అనుభవించలేరు. మీరు ఎలా అనుభవించారు? దేవుడితో ఉండి అనుభవించారు. యోసేపు దేవుడితో ఉన్నాడు, అన్నలతో ఆయన తరమబడ్డాడు, అమ్మబడ్డాడు, బాధలు అనుభవించాడు. దావీదు దేవుడితో ఉన్నాడు, సౌలు చేత నిత్యము తరమబడ్డాడు. జాగ్రత్తగా వాక్యాన్ని గమనిద్దాం. దానియేలు కల్దీయుల అధికారుల చేత శ్రమ పెట్టబడ్డాడు. శ్రమ పెట్టబడ్డంత మాత్రాన వారి జీవితాలలో దేవుడు లేడా? దేవుడు ఉన్నాడు కాబట్టే అట్టి శ్రమలను వారు ఎదుర్కొన్నారు. కాబట్టి ప్రవక్త అయిన అబ్బక్కు ప్రవక్త అయిన తాత్పర్యం ఏమిటి మనం చూసుకుందాం. 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓలివ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. హల్లెలూయా. అబ్బక్కు ప్రవక్త గారు ఒక బలమైన తాత్పర్యంతో ఉన్నారు. ఏమని? దేవాతి దేవుడు మనతో ఉన్నాడు. ఈ పంట పొలాలు, ఈ భూలోకంకు సంబంధించిన ఏది నాతో లేకపోయినా పర్వాలేదు, కానీ యెహోవానే నా బలము, యెహోవాయే నా ఆశ్రయము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, నేను ఆయన యందు మాత్రమే సంతోషిస్తా. ఎప్పుడు? ఇవన్నీ లేనప్పుడు, పంట పొలాలు, అంజూరపు చెట్లు, చేనులో పైరు ఇవి లేనప్పుడే సంతోషిస్తా. ఎందుకు? ఆయన నాతో ఉన్నాడు, ఆయన బలము నాతో ఉంది, ఆయన రక్షణ నాతో ఉంది, ఆయన నా కాళ్ళను ఒకనాడు లేడి కాళ్ళ వలె చేస్తాడు అని అబ్బక్క ప్రవక్త గారు అంత ధైర్యంతో చెప్పగలుగుతున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ చుట్టూ పరిస్థితులు, మనకు ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి బీదైనా, ఎటువంటి భయంకరమైన శ్రమలైనను సరే, మనకు ఎన్ని రకాల మన తుఫానులు నిండినాను సరే, మనకు అలల చేత మనము కొట్టబడ్డను సరే, మన స్థితిగతులు మారకపోయినను సరే. కాబట్టి ఇక్కడ ఏం చెలవిస్తున్నాడంటే, ధోని నిండా ప్రభువు మనతో ఉన్నాడు. ధోని నిండా నీళ్లున్నాయి, ప్రభువు కూడా మనతోనే ఉన్నాడు, అదిగో అమరము అని వాక్యం సెలవిస్తుంది. ఏమని? ధోని నిండా నీళ్ళయ్యాయి. ఇప్పుడు నిండా శ్రమలు ఉన్నాయి మనకు. మన జీవితాలలో ఎక్కడ చూసినా కానీ ఆశ అనేది లేదు మనకు, ఆప్తులు అనేవారు లేరు మనకు, ఒంటరయ్యా, మనకు ఎక్కడి నుంచి ఎవరి సహాయం దొరికేది లేదు. ఇటువంటి నిస్సహాయ స్థితిలో నిరాయుధులం, మనం ఎవరము? నిరాశ్రయులము.
కాబట్టి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? సర్వశక్తి గల దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. ఇటువంటి స్థితిలో దేవుడు మన జీవితాల్లోకి దేవుడు వస్తాడు. ఏ రీతిగా అంటే తుఫాన్లు నాశనానికి రావు, విశ్వాసంలో రాటుదేలుటకు వస్తాయి. కాబట్టి విశ్వాసం అనేది మనం విశ్వాసంలో మనల్ని బలపరుస్తాయి. ఈ శ్రమలు విశ్వాసం అనే డాలును పట్టుకుంటాం, వాక్య ఖడ్గాన్ని పట్టుకుంటాం, రక్షణ శిరస్త్రాణమును ధరించుకుంటాం, క్రీస్తునే పూర్తిగా మనము ధరించుకుంటాం. తుఫాను లాంటి శ్రమలు ఎన్నైనను సరే మన భక్తిని ఏ మాత్రము కదిలించకూడదు. ఎందుకంటే ఇటువంటి తుఫానుల చేత పోరాడిన భక్తులు ఎవ్వరు నాశనం కాలేరు, వారి విజయానికి మూలమైంది. ఎందుకో తెలుసా? వారు శ్రమకు లొంగలేరు, శ్రమను గెలిపించలేరు, శ్రమను ఏ విధంగా తీసేసుకునాలి అని అనుకోలేరు. శ్రమను ఏ విధము చేతనని మేము తీసేసుకునాలి అని అనుకుంటే శ్రమనే గెలిచింది, వారు గెలవలేరు. వారు గెలవాలనుకున్నారు. మన వాళ్ళు ఏమనుకున్నారు? గెలవాలనుకున్నారు. దానికి కారణం ఏది? యోబు గ్రంథము 19వ అధ్యాయమును మనము చూసుకుందాం. 19వ అధ్యాయము 25 నుంచి 26 వచనాలు మనము చూసుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడు అనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. శరీరం లేనివాడినైనా సరే నేను చూచెదను దేవుణ్ణి. నాకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏమని? నా విమోచకుడు సజీవుడు. ఎవరని? తర్వాత ఆయన భూమి మీద చూస్తాను. ఇలా నేను శరీరం లేకుండా ఆయనను చూసినను సరే మరొక పర్యాయంతం ఆయన రాగలుగుతాడు నా కొరకు, నేను చూస్తానని ఒక నిరీక్షణ కలిగి ఆయన ఉన్నాడు. మరలా దేవుడు వస్తాడు, నన్ను బాగు చేస్తాడు అని ఆయన ఒక నిరీక్షణ ఉంది. ఎవరికి? యోబుకు. ఆ నిరీక్షణ ఆయనను సిగ్గుపరిచిందా? సిగ్గుపరచలేదే. ఆ నిరీక్షణ ఆయనను ఓడగొట్టిందా? ఓడగొట్టలేదే. అందరూ నవ్వారు. చుట్టూ ఆయన పరిస్థితులు ఎంత భయంకరం ఉన్నాయి. ఆ పరిస్థితులను చూసి ఆయన ఉండకూడదు భూమి మీద, అటువంటి స్థితి, చివరికి ఆయన ఆత్మహత్య చేసుకునే స్థితి, చివరికి భార్య కూడా ఆయన వాసనను తగలనీయలేదు. అటువంటి ఘోరమైన స్థితిలో కూడా దేవాది దేవుడి యందు యోబు గారు నమ్మకం ఉంచారు. ఆ శ్రమను సహించారు, ఓర్చుకున్నారు. ఎందుకంటే ఆ ధోనిలో యేసుక్రీస్తుల వారు ఉన్నారు. కాబట్టి వారు ఓర్చుకున్నారు. ఆ శ్రమ ఒక రోజు గద్దించబడుతుంది. ఆ సముద్రం అనే ఒక తుఫాను దేవుడి నామమున అది అణచగొట్టబడుతుంది. ఆయన జీవితంలో సమాధానం అనేది ఒక రోజు ఏర్పడుతుంది అని వారు శ్రమను తట్టుకున్నారు. ఎందుకంటే వారితోనే ఎవరున్నారు? సర్వశక్తి గల దేవుడు. మరణించి బూడిదల నుంచి సువర్ణంగా లేపేటకు శక్తివంతుడైన దేవుడే వారితో ఉన్నాడని వారు నమ్మారు. కాబట్టి వారు అట్టి రీతిగా వారు జీవించినట్టు మనము వాక్యమును చూసుకుంటున్నాం. తుఫాను శ్రమ తప్పించుకొని పోయినను ప్రయత్నము చేసి శ్రమ పట్టున్నట్లు మాత్రం మనము ఓడిపోకూడదు. ఏ రీతిగా జరిగినను మనము గెలవాలని చూడకూడదు. ఎందుకంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నికి సైతం ఎదిరించిన కారణం ధోనిలో యేసయ్య ఉన్నాడని మాత్రమే. వారు ఎదిరించారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు అగ్నిగుండంలోకి ప్రవేశించారు. ఎందుకు? వారు ప్రవేశించిన ఆ గుండంలో ఎవరున్నారు? యేసుక్రీస్తుల వారు అగ్నిధోనిలోకి దిగాడు. వారికి భయం ఉందా? వారు ఎదిరించగలిగారు. కారణం యేసయ్య అందులో ఉన్నాడని. ఆయన ఉన్న ధోనిలో అనగా జీవితాలు, కరువు కానీ శ్రమ కానీ ఏది మన జీవితంలో సంభవించినను మనము ఏ విధము చేత భయపడకూడదు. శ్రమ ఎంత తీవ్రమైన, తుఫాను అంత తీవ్రమైన అలల చేత కొట్టబడ్డను వారు జడగలేరు. కాబట్టి మనము కూడా శ్రమ ఎంత తీవ్రమైన, లోకమంతా వ్యతిరేకమైన, లోకస్తులందరూ, బంధువులందరూ ఒకటైనను మనము దానికి అదిరిపోకూడదు. ఎందుకు అదిరిపోకూడదు అనంటే ఏది వ్యతిరేకమైన కానీ ఎదుర్కోవడానికి సిద్ధపడి, అదిగో ఆ అమరములో ఆయన ఉన్నాడని ధైర్యంతో మనం ఉండాలి. ఎలా? ఎదుర్కొంటకు సిద్ధపడి, ఎన్ని రాని ఏమన్నా రాని, లోకమంతా ఒకటి కానీ మనం ఒంటరి వారము కానీ, అదిగో అమరం అక్కడ ఉన్నది అంటే అద్దరి అక్కడ ఉన్నది. అమరంలోనే దేవుడు తల్లగడతో నిద్రపోతున్నాడు. అమరంలోనే దేవుడున్నాడు, ఆయన నిద్రపోతున్నాడు. ఆయన ఒక రోజు నీ కొరకు నా కొరకు లేస్తాడు. హల్లెలూయా. ఎలా? నిద్రపోతున్నాడు. నీ జీవితంలోకి, నా జీవితంలోకి తుఫాను లాంటి అలలు వస్తున్నాయి. దేవుడిని అడుగుతున్నాం, నమ్మకంతో ఉన్నాం. మనము తీవ్రమైన తుఫాను లాంటి శ్రమలైనా సరే మనం ఎదుర్కొంటున్నాం.
ఎందుకు? దేవుడు ఉన్నాడనే ధైర్యంతో. ఈ ధైర్యాన్ని, దేవుడు ఉన్నాడని ఆయన యందు ఉంచిన విశ్వాసాన్ని ఆయన చూడలేడా? చూడగలుగుతాడు. జాగ్రత్తగా గమనించాలి. కొన్ని ధోనిలు వెంబడించాయి. వెంబడించిన ధోనిలలో దేవుడు లేడు. ఎందుకంటే వీటిలో దేవుడు లేడు కాబట్టి వాటికి ఈ శ్రమ అనుభవం లేదు. వీటిలో ధోనిలో దేవుడున్నాడు. ఈ ధోనిలో ఉన్న దేవుడున్న ధోనిలోకి తుఫాన్ వచ్చింది, తీవ్రమైంది, అధిగమించింది. అయినను సరే భక్తులందరూ అదే రీతిగా ఉన్నారు. అయినను సరే నీవు కూడా భక్తి గల కుటుంబమే, భక్తి గల విశ్వాసులే. కాబట్టి మీరు ఏ రీతిగా ఉండాలి? దేవుడి అందు నమ్మకం కలిగి ఉండాలి. ఎంతటి తీవ్రమైన సమస్య అయినా సరే, ఎంతటి తీవ్రమైన శ్రమ అయినా పర్వాలేదు, దాన్ని ఎదుర్కొనుటకు దేవుడి అందు నమ్మకం కలిగి నిలబడాలి. ఒక రోజు దేవుడు నీ కొరకు అమరములో ఉన్నాడు. ఆయన భయపడకు. నీ ఓడలో ఆయన అమరములోనే ఉన్నాడు. ఆయన ఒక రోజు లేస్తాడు. లేచినప్పుడు గాలిని గద్దిస్తాడు, సముద్రాన్ని నిమ్మలపరుస్తాడు. దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతమైన కార్యాలను వెంబడించిన ప్రజలు చూస్తారు. ఈ ధోనిలో ఎవరున్నారని? యేసుక్రీస్తు ఉన్నారు కాబట్టి వారిని విడిపించాడు. యేసుక్రీస్తు ఉన్నారు కాబట్టి వారు శ్రమను సహించారు. యేసుక్రీస్తు ఉన్న జీవితంలోకే శ్రమలు వస్తాయి. భక్తి కలిగిన జీవితంలోకే శ్రమలు వస్తాయి. భక్తి కలిగిన వారే వీటిని ఎదుర్కొంటారు. యేసుక్రీస్తు ఉన్న వారే వీటిని ఎదుర్కొంటారు. మేము వెంబడిస్తున్నాం కానీ మా జీవితంలో తుఫానులు లేవు, మేము శ్రమను ఎదుర్కోలేము, విశ్వాసం అనే పోరాటంలో రాటు తేలిపోలేము, మేము ఏ రీతిగా లేము అని వారే ఒక రోజు ప్రశ్నించుకుంటారు. కానీ మన జీవితాలలో ప్రశ్నార్థకమైన జీవితం ఎక్కడా కనబడకుండా దేవుడు ఇప్పుడే మనల్ని అన్ని విధాలుగా తయారు చేసుకుంటున్నాడు ఆయన అని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమని? సరైన సమయంలో ఆయన లేస్తాడు, అన్నిటినీ నిమ్మలపరుస్తాడు, గద్దిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు? మనకు కావలసిన సరైన సమరంలో, ఓడ అమరంలో తప్పకుండా దేవుడు లేస్తాడు, ఖచ్చితంగా గద్దిస్తాడు. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసుకుందాం. 103 9వ వచనంలో, ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడాడు, నిత్యము ఆయన కోపించాడు. కోపించిన ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన ప్రేమ ఆయుష్కాలం అంతరం నిలిచెను. నిమిషమైన ఆ కోపమే మన జీవితాలలో శ్రమలు రావచ్చు. కానీ మనం వేడుకొని, మన దిద్దుబాటును బట్టి, మనం నమ్మకం ఉంచడాన్ని బట్టి, క్రీస్తు నుండి తొలగిపోకపోవడం బట్టి దేవుడు మనల్ని చూసి ఆయన ప్రేమ ఆయుష్కాలం అంతయు మనతో ఉంటుంది. ఆ ప్రేమనే మనల్ని ప్రతి విషయంలో జయించేటట్టు చేస్తుంది. ఆ ప్రేమనే మన కొరకు సిలువల బలి అయిన ఆ ప్రేమ, రక్తం కార్చిన ఆ ప్రేమనే నిన్ను నన్ను అద్దరికి చేరుస్తుంది. నిన్ను నన్ను అద్దరికి చేర్చి ఓడలో నిద్రిస్తున్న యేసుక్రీస్తు ఏ రీతిగా లేచాడో, ఒక రోజు యేసుక్రీస్తు వారు కూడా సరి అయిన సమయానికి మన జీవితంలో లేస్తాడు. సరి అయిన సమయానికి లేచి మనల్ని ఉన్నతమైన స్థితిలో, మనల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి పరిస్థితులన్నిటిపైన ఒక రోజు దేవుడు మనకు విజయాన్ని ఇచ్చుటకు ఆయన మనతోనే నిలిచి ఉన్నాడు. మనతోనే నిలిచి ఉన్న దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, ఆయన ఉన్న ధోని అద్దరిని చేరుతుంది, అద్దరిన ఉన్న గేరసనుల దేశమునకు వచ్చిరి. వాళ్ళు ఎవరు చేరిండ్రు? ఆయన ఉన్న ధోని మాత్రమే అద్దరికి చేరింది. అవునా కాదా? ఆ వెంబడించిన ఎటెళ్ళిపోయినాయి? మరి ఆయన వెంబడించిన ధోని ఎటెళ్ళిపోయినాయి? ఆయన ఉన్న ధోని మాత్రం అద్దరికి చేరింది. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఈ శ్రమల నుండి మనం ఎక్కడికి చేరాలి? మనము దేనిని అందుకునాలి? దేని కొరకు మన పోరాటం అనేది దేవుడు తప్పకుండా ఆ అద్దరికి మనల్ని చేర్పిస్తాడు కాబట్టి అదే 5వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుందాం మనం. వారా సముద్రమునకు అద్దరినున్న గేరేసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఏమని ఇక్కడ? వారు ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తుల వారు వారాయన సముద్రమునకు అద్దరినున్న గేరేసేనుల దేశమునకు వచ్చారు. అద్దరికి వెళ్దామన్నారు కదా, అక్కడికి వారు వచ్చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన లేని ధోనిలు అద్దరిని చేరలేవు. మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. ఆయన లేని చూడు, ఇందాక వెంబడించినవి అద్దరికి అవి చేరుకోలేవు. అవి రాలేవు.
కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే సముద్రము తుఫానులు ఆయన ఉన్న ధోనిలను తుఫానులు ఎదిరించినప్పుడు ఇప్పుడు సముద్రం లేదు, తుఫానులు లేవు. ఎందుకు లేవు? వారి జీవితాలలో దేవుడు అన్నింటినీ గద్దించి వేశాడు. యోసేపు ఎలా యేసయ్యా నీకు స్తోత్రం. యోసేపు జీవితాంతము శ్రమ పెట్టబడలేడు, దాసుడుగా జీవితాంతమైన ఉండలేడు. దానికి దేవుడు వాక్యం చూసుకుంటాం. ఆదికాండము 39 అధ్యాయము మనం దేవుడి వాక్యంను చూసుకుందాం. 39వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని? అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించని. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. హల్లెలూయా. ఇంకా మొత్తం చివరి మట్టుకు మనం చూసుకున్నట్లయితే యోసేపుని ఎలా దీవించాడంటే తన ఇంటి మీద కలిగినంతటి మీద అతన్ని విచారణకర్తగా నియమించినంతగా. యోసేపును అన్నలు అమ్మివేశారు బానిసగా. యోసేపు మీద దేవుడు సంకల్పం ఉంది. యోసేపు ధోనిలో యేసుక్రీస్తున్నాడు కాబట్టి చెరసాల ఆయన నాపలేదు, అన్నలు అమ్మివేసినప్పుడు ఆపలేదు, గుంట ఆయన నాపలేదు. ఎందుకు ఆపలేదు? ఈ ఆశీర్వాదాలకైనా వారసుడవుటకు ఆ ధోనిలో యేసుక్రీస్తున్నాడు కాబట్టి ఆయన నాపలేడు. కాబట్టి ఆయన జీవితంలోకి యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ ధోనికు గాలి గద్దించబడ్డది, సముద్రము నిమ్మలించబడ్డది. ఎప్పుడు? ఇవన్నీ జరిగిందా కాగిండు. ఈ ఆశీర్వాదాలను పొందుకొనుటకు యోసేపు గారి జీవితం ధోనిలో దేవుడు ఉన్నాడు కాబట్టి అలా జరిగింది. అలా జరిగినప్పుడు అదే ఇంకా చూసుకున్నట్లయితే మనము దావీదును కూడా సౌలు ఎంతకాలం తరిమిండు? సౌలు బ్రతికున్నంత కాలం మాత్రమే దావీదును తరిమిండు. తర్వాత మళ్ళీ తరిమిండా? తరమలేదు. కాబట్టి కొంతకాలం ఓర్చుకుంటే మనము కూడా ఓర్చుకుంటే మనం ఎక్కడికి చేరనై ఉంటున్నాం? అద్దరికి చేరనై ఉంటున్నాం. తప్పకుండా విశ్వాసంలో మనము ముందుకెళ్ళటకు దేవుడు మనకు కృప దయచేస్తాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్లయితే మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. హల్లెలూయా. ఏందట? చాలా ఇట్లా ఎక్కువైన ఆయాసకరమంత జీవితం అంతా నాకు ఇట్లా ఎందుకు బ్రతుకుతున్నాననే జీవితం అంతా నాకేమైంది? నెమ్మది కలుగుటకే కారణమైంది. యేసుక్రీస్తు ఆ జీవితంలో ఉన్నాడు కాబట్టి అంత భయంకరమైన జీవితమైన దేవుడొచ్చి ఆ సమస్యలను శ్రమలను గద్దించి అద్దరికి చేర్చాడు. ఆయన సరి అయిన సమయంలో లేచాడు, వాటిని అణిచాడు, దేవుడు అద్దరికి చేర్చాడు. అప్పుడు ఏమైంది? ఆయన జీవితం నెమ్మది కలుగుటకు కారణమైంది. ఏది? యేసుక్రీస్తున్న ధోని. అదే రీతిగా నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. హల్లెలూయా. ఎవరి ప్రేమ చేత? యేసుక్రీస్తుల వారి ప్రేమ చేత, శిలువ ప్రేమ చేత యేసుక్రీస్తుల వారు. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నేను నాశనం అయిపోయేవాడిని, నా శ్రమలకు, నా ఇబ్బందులకు, ఇరుకులకు. కానీ వాటన్నిటిని నువ్వు గద్దించావు, ధోనిలోకి నువ్వు వచ్చావయ్యా అని. ఇక్కడ నీ వీపు వెనుక తట్టున్న పాపములన్నీ నీవు పారవేసి వారిలో ఎక్కడున్నట? యేసయ్య వెనుక భాగంలో పాపాలన్నీ పారవేసి ఉన్నాడు. ఆయనకు విముక్తి కలిగింది. మరి మన జీవితాలలో యేసుక్రీస్తుల వారు నా ధోనిలో ఉన్నట్లయితేనే మనకు శ్రమలు లేక, వాక్యాన్ని గమనించుకుందాం, శరీరధారి అయిన దినాలలో యేసుక్రీస్తు దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ధోని లేక శ్రమ వచ్చింది. ఆయనను వెంబడించిన ధోనిలకు శ్రమ రాలేదు, తుఫానులు రాలేవు. జాగ్రత్తగా గమనించాలి. మనం కూడా లోకంలోనే ఉంటున్నాం. ఇప్పుడు మనకు కూడా శ్రమ వస్తుందంటే యేసుక్రీస్తు వారు మన ధోనిలో ఉన్నట్లే. ఒకవేళ శ్రమ రాలేదు, మేము అన్ని రకాల హ్యాపీగా బ్రతుకుతున్నాం, మాకు నింద లేదు, మాకు ఏది లేదు అని అనుకుంటే మన క్రైస్తత్వం ఎటువంటిదో దేవుడు వాక్యంను అద్దంలో చూసుకొని తెలుసుకుందాం. మనము హింసలలో ఉన్నాము, అగ్ని వంటి శ్రమలలో ఉన్నాము. శ్రమ మనల్ని ఏమీ చేయలేదు. ఒకరోజు గద్దిస్తాడు, ఒకరోజు మన పాపములను తన వీపు తట్టు తీసివేస్తాడు. దేవాతి దేవుడు, ఆ సజీవుడు, ఆయన మనల్ని మన మిక్కటమైన ఆయాసకరమైన బ్రతుకు నుండి నెమ్మది గల బ్రతుకు మనకి ఇస్తాడు, అద్దరికి చేరుస్తాడు. ఒక రోజు లేస్తాడు మన జీవితంలో. మన జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క తుఫాను తీవ్రం అధిగమించినప్పుడు దేవుడు లేచి గద్దిస్తాడు, అవి నిమ్మలపరుస్తాడు, అద్దరికి మనల్ని చేస్తాడు. క్రీస్తు యేసు ఉన్న
కేవలము దోణె మాత్రమే అద్దరికి చేరుతుంది. ఈ మిగతా దోణిలు మాత్రం చేరలేవు. వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో యేసుక్రీస్తు ఉన్నాడా? ఎటువంటి శ్రమ అనుభవిస్తున్నావు? భయపడకు. క్రీస్తు యేసే నిన్ను అద్దరికి చేరుస్తాడు. క్రీస్తు యేసే మన దోణిని దీవిస్తాడు. మన దోణిలో రేగిన ప్రతి తుఫాను అణచివేస్తాడు. కాబట్టి ఇట్టి కృపలో దేవుడు మనందరిని నడిపించి దీవించునుగాక. ఈ వాక్యం అందరి ఆత్మల నిమిత్తం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెనోహో జీసస్ ఛానల్లో మీరు కూడా దేవుడికి రాజ్యం కట్టుటకు ఒక పాత్రగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.